హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము సెకండ్ స్టాండర్డ్ చూస్తున్నాము. పరిసర విజ్ఞానము ఈవీఎస్ అనమాట. టర్మ్ 2లో వచ్చేసి పని అనేటువంటి లెసన్. పటములో ఒక్కొక్కరు చేయించున్నటువంటి పనిని గమనిద్దాము. వారు ఏమేమి చేయించున్నారో చెప్పము. ఇక్కడ చూడండి, ఐస్ క్రీమ్ బండిని తోస్తూ ఉన్నారనమాట. ఆయన ఒక వస్తువును కదిలించుటకు, దానిని లాగుటకు లేక త్రోయుటను చేయవలను. ఒక వస్తువును వచ్చేసి కదిలించాలి, లేదా దాన్ని లాగడము లేదా త్రోయడము అనేటువంటిది చేయాలి. ఇక్కడ చూడండి, బావిలో వచ్చేసి నీళ్లు తోడుతూ ఉన్నారు, నీళ్ళని పైకి లాగుతూ ఉన్నారు. తర్వాత ఇక్కడ పడవని తోస్తూ ఉన్నారు, సముద్రం వైపుగా తోస్తూ ఉన్నారు. తర్వాత నీటిలో వలని వేస్తూ ఉన్నారు, వలని వేసి పట్టుకోవడం అనమాట. లాగుట, త్రోయుట ద్వారా పనులు అనేటువంటిది జరుగుతూ ఉన్నది మనం గమనించవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజలు వచ్చేసి, ఇక్కడ రథం ఉంది, రథాన్ని లాగుతూ ఉన్నారు. ప్రజలు రథమును లాగుట వలన కదులుచున్నది. ఏది కదులుచున్నది? రథం అనేటువంటిది కదులుతూ ఉన్నది. తర్వాత దారము లాగు పోటీలో 2 జట్టుల వారు దారమును తమ వైపుకు లాగుచున్నారు. సో తమ యొక్క బలాన్ని ఉపయోగించి ఆ యొక్క తాడు అనేటువంటిది లాగుతూ ఉన్నారు చూడండి. తర్వాత గుర్రపు బండి పైన ఒక బండి ఉంది, ఆ గుర్రపు బండిని తోలుతూ ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉంది. గుర్రపు బండిని లాగడం వలన బండి ముందుకు కదులుతూ ఉంది, ముందుకు వెళ్తూ ఉంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, కూరగాయలు అమ్మే ఆయన బండిని తోస్తూ ఉన్నాడు. కూరగాయలను అమ్మేవాడు బండిని ముందుకు తోయటం వలన ఆ యొక్క బండి అనేటువంటిది ముందుకు కదులుతూ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, చేపలు పట్టువారు పడవను ముందుకు త్రోయటం వలన పడవ సముద్రం వైపుకు వెళ్తూ ఉంది. చూడండి, ముందుకు తోస్తూ ఉన్నారు. ఆ యొక్క ఒడ్డున ఉన్నటువంటి పడవని ఆ యొక్క సముద్రం లోపలికి తోస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, నడిచే బండిని వచ్చేసి పాప త్రోయటం వలన బండి ముందుకు కదులుతూ ఉంది. సో ఇక్కడ చూడండి, ముందుకి లాగుతూ ఉన్నాడు. బండిని త్రోయడము ముందుకు మరియు లాగడం వలన ముందుకు వెనకకు కదులుతూ ఉంది. ఇక్కడ చూడండి, ముందుకు బయలుదేరుతుంది, వెనకకి కదులుతూ ఉంది. రంపాన్ని లాగుట, త్రోయటం వలన చెట్టు కోయబడుతుంది. ఇక్కడ చూడండి, రంపాన్ని లాగడము, కోయడం వలన ఇక్కడ వచ్చేసి చెట్టు అనేటువంటిది కోస్తాను. పటమును గమనించి ఎటువంటి పని జరుగుతున్నదో తెలుపము. ఇక్కడ వచ్చేసి బండిని లాగుతూ ఉన్నారు, ఇక్కడ వచ్చేసి బండిని తోస్తూ ఉన్నారు, ఇక్కడ వచ్చేసి తలుపుని లాగుతూ ఉన్నారు, ఇక్కడ తలుపుని తోస్తూ ఉన్నారు. లాగుట, తోయట వలన మనకు పని అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాటికి వచ్చేసి 1, 2 పని, లాగు చర్యకు, త్రోయి చర్యకు మీరు 1, 2 అనేటువంటిది గుర్తించండి. ఇక్కడ చూడండి, బావిలో నీళ్లు తోడుతూ ఉన్నారు, పడవను నడుపుతూ ఉన్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి చేపలు పడుతూ, తర్వాత వచ్చేసి ఇక్కడ బండి తోలుతూ ఉన్నారు, గంట కొడుతూ ఉన్నారు. తర్వాత క్యాట్ బాల్ తో రాయి విసురుతూ ఉన్నారు, వలని నీళ్లలో వేస్తూ ఉన్నారు. తర్వాత చేపలను పడుతూ ఉన్నారు, గాలిపటం ఎగరవేస్తూ ఉన్నారు. పాప వచ్చేసి ఇక్కడ కారుతో ఆడుకుంటూ, తర్వాత ఉయ్యాలు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి బంతి ఆట ఆడుతూ ఉన్నారు, బంతికి గాలి కొడుతూ ఉన్నారు. తర్వాత బల్లని తోస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి లాగడము, తోయడము వీటి వలన మనకు వచ్చేసి పనులు అనేటువంటిది జరుగుతూ ఉన్నది. 1, 2 అనేటువంటిది మీరు వేయండి. లాగుట, త్రోయట చర్య వలన ఎటువంటి పని జరుగుతున్నదో చూడండి, కనిపెట్టండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బండ మీద నూరుతూ ఉంది, ఇక్కడ వచ్చేసి నూరుతూ ఉన్నారు. పదార్థాలను నూరడం వల్ల ముందుకు వెనక్కి తోస్తూ ఉన్నారు రాయిని. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ముందుకు తోస్తూ ఉన్నారు పడవని. తర్వాత వచ్చేసి రంపాన్ని ముందుకు వెనక్కి తోయడం వలన అది కోయబడుతూ ఉంది. గుర్రపు బండిని తోలడం వలన ముందుకు వెళ్తూ ఉంది. బావిలో నీళ్లు తోడడం వలన నీళ్లు పైకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ మీకు ఆన్సర్లో చెప్పున్నది. మీరు బంతిని గోడ పైన విసిరినప్పుడు అది మరలా తిరిగి అదే వేగంతో మీ పైకి వస్తుంది, ఎందుకు అని అడుగున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నోట్స్లో ఉంది చూడండి.